పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రతి దాంట్లో ఉండాల్సిందే, ఈవెన్ సెల్లో ఉన్నోళ్ళది కూడా కనిపించాల్సిందే అన్నటువంటిది హైకోర్టు ఆదేశిస్తే అది పట్టించుకోకుండా కొన్ని చోట్ల ఎవరైతే సెల్కి తీసుకొచ్చాం అని చెప్పేసి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చివరికి ఆ ఆధారాలు అడిగినప్పుడేమో అది పనిచేయట్లేదు అని చెప్పినప్పుడు టోటల్గా ఖచ్చితంగా అన్నిట్లో ఉండాల్సిందే దాని మీద నివేదిక అడిగారు. అనేక మంది డిఎస్పీలు ఇచ్చేశారు, అంత కరెక్ట్గానే ఉంది, లేకపోతే ఒకటి తగ్గింది ఒకటి ఎక్కువైంది అన్నారు. ఖచ్చితంగా ఉండి తీరాల్సిందని హైకోర్టు ఆదేశించింది. అయితే అన్నీ పెట్టామంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం తేల్చమని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు మరి రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో నిజ నిర్ధారణ చేయడానికి హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా అడ్వకేట్ కమిషన్ నియమించింది. న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తిని అడ్వకేట్ కమిషనర్గా ప్రకటించింది. పిటిషనర్ చెప్పిన స్టేషన్లో తనిఖీలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా, ఆ సీసీ కెమెరాలు స్టేషన్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాయా, సీసీ ఫుటేజ్ స్టోర్ చేస్తున్నారా తదితర వివరాలను పరిశీలించి నివేదిక ఇవ్వమని చెప్పి చక్రవర్తిని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 12కు వాయిదేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.